హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను వ్లాగ్లో చెప్పాను కదండి, మేము పూణే నుంచి హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాం అనేసి. మేము పూణేలో ఒక ట్రైన్ కదిలేసరికి 6:30 అలా అయి ఉంటుంది. అప్పుడు ఎక్కితే మేము మార్నింగ్ బేగంపేట వచ్చేసరికి 4 o'clock అయ్యింది. ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే 4:30 అయ్యిందండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత షాను మను మా హస్బెండ్ అయితే నిద్రపోయారు. ఇంకా నాకైతే మాత్రము నిద్ర వస్తుంది. బట్ మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది కదా, నేను పడుకున్నాను అనుకోండి, లేట్గా లేసానంటే పిల్లల్ని స్కూల్కి టైంకి పంపించలేను. సో ఇంక అందుకనేసి నేను పడుకోకుండా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో నేను 2-3 వీడియోలు రిపీటెడ్గా చూశానండి. అవి ఏంటి అంటే బీరకాయ తొక్కతో దోశలు అయితే వేస్తున్నారన్నమాట. సరే, ఎలాగో బీరకాయలు ఉన్నాయి, వాటిని కూర వండుతున్నాను, వాటికి తొక్కలు కూడా తీస్తున్నాను కదా, బీరకాయ తొక్కలతో దోశ అయితే ట్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో అన్ని బీరకాయలు కూర ఎందుకు అనేసి నేను 2-3 బీరకాయలని చిన్న ముక్కల్ని పక్కకి తీసుకుని దాన్ని తుక్కు అలాగే బీరకాయలతో దోశ అయితే వేద్దామనేసి అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా బీరకాయ దోశలు వేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి, ఎందుకంటే నేను వేసిన దోశలు ఎలా వచ్చాయన్నది మీకు చెప్తాను. అంటే ప్రాసెస్ అంతా చెప్పాక చెప్తాను. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కలు, ఈ బీరకాయ ముక్కల్ని నేను ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. దాంట్లోకి నేను 1.5 స్పూను మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ఏమో దాన్ని ఏమంటారు పెసరపప్పు అయితే వేసుకున్నానండి. సో వీటన్నిటిని వేసుకుని దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ కప్పుతోనే నేను బీరకాయని కొలత తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో నేను బియ్యాన్ని కూడా అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇంత బియ్యం అయితే రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా తీసుకొచ్చేసి నీట్గా 2 times వాష్ చేసి ఇందులో అయితే కలిపేసుకున్నానండి. అంతే, దీంట్లోకి డ్రింకింగ్ వాటర్ అయితే వేసి ఈ బియ్యాన్ని అయితే ఒక 2-3 గంటలు నానబెడదామనేసి నానబెట్టాను. ఇప్పుడు టైము 4:30 అలా అవుతుంది కదండి. సో నేను మళ్ళీ టిఫిన్ చేసేసరికి 7 అవుతుంది కదా. సో ఈ లోపల నానతాయి అనేసి ఇలాగ నానబెట్టాను అనమాట. ఇవి నానడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపల నేను కూరకి బీరకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అనేసి బీరకాయలను అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బీరకాయని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుని స్టవ్ మీద అయితే కూర అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఒక పక్కన నేను ఈ వంట పని చేస్తూనే మరో పక్కన ఎడిటింగ్ పని కూడా పూర్తి చేసుకుంటున్నాను అనమాట. నేను మొన్న వెళ్ళినప్పుడు గ్యాస్ని నీట్గా కడుక్కుని వెళ్ళాను కదండి. సో గ్యాస్ స్టవ్ మీద సామాన్లన్నీ సర్దేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ఫస్ట్ కూర అయితే వండేసుకుని పక్కన పెట్టుకుంటాను. తర్వాత పిల్లల్ని లేపిన తర్వాత అప్పుడు మిగతా అన్నము ఈ దోశలు వేయడం పని అయితే పూర్తి చేసుకుంటానండి. ఇంకోండి, కొంచెం నూనె అయితే వేసుకున్నాను. దాంట్లోకి నేను పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చట్నీగా అయితే చేస్తున్నానండి. అంటే బీరకాయ దోశ అయితే వేస్తున్నాను కదా, ఏ దోశ అయినా కూడా మాకు ఖచ్చితంగా చట్నీ అయితే అవసరము. సో అందుకనేసి నేను చట్నీ కోసం వేరుశనగులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకుని వేగిస్తున్నాను. మరొక స్టవ్ మీద అయితే ఇంకొక గిన్నె అయితే పెట్టుకుని బీరకాయ ఫ్రై కాదు ఇగురే పెడుతున్నానండి. సో దానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. మొన్న ఊరు వెళ్ళడానికి ముందు కొత్తిమీర అయితే కట్ చేసుకుని ఇంట్లో పెట్టుకుని వెళ్ళానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నలిగిపోయినట్టుగా అయిపోయింది. ఇంక సరే అనేసి చట్నీలు అయితే వేసేసాను. ఎలాగో మనకు గ్రీన్ చట్నీ ఇష్టం కదా. ఇంకొన్ని నూనె వేడెక్కిపోయిన తర్వాత దీంట్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పసుపు ఉప్పు కూడా వేసుకుని కాసేపు అయితే మగ్గబెట్టేశాను. ఉల్లిపాయలు సాఫ్ట్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు నేను దీంట్లోకి అయితే బీరకాయ ముక్కలను అయితే వేసేసుకున్నానండి. ఇంకంతే, ఇవి మగ్గుతూ ఉంటాయి. చట్నీ కోసం నేను ఇందాక వేరుశనగుళ్ళు ఇవన్నీ వేపించుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. సో ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. నేను ఈ గ్యాప్లో వీడియోస్కి ఎడిట్ చేసుకుని కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఫస్ట్ చట్నీకి ఏమేమి మిక్సీ పట్టాలో అవన్నీ మిక్సీ జార్లో అయితే తీసుకుని దాంట్లోకి ఉప్పు అది కూడా వేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను మార్నింగ్ ఊరు నుంచి రాగానే ఫస్ట్ బీరకాయల కోసము బియ్యాన్ని బీరపొట్టుని అంతే నానబెట్టాను కదండి, వాటి అంతటినీ కూడా తీసుకుని పెద్ద మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా 2 మిక్సీ జార్లు ఒకేసారి మిక్సీ పైకి తీస్తాను కాబట్టి పట్టేసుకోవచ్చు అన్నట్టుగా ఒకేసారి 2 అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అయితే నేను ఈ ప్రాసెస్ చేసినప్పుడు దీంట్లోకి అల్లం ముక్క వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలని చెప్పారండి. నేను మర్చిపోయాను అనమాట. దీంట్లోకి అల్లం ముక్క వేయలేదు, జీలకర్ర వేయలేదు, వేయకుండా నార్మల్గా ఇలాగైతే మిక్సీ పట్టేసుకున్నానండి. మీరు చేసుకునేటప్పుడు వేసుకోండి. మీరు ఈ దోశలు ట్రై చేయాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో చూసి ట్రై చేయండి. ఎందుకంటే నేను కొంచెం ప్రాసెస్ తప్పు అయితే చేసేసాను. ఇంకోటి చట్నీ మిక్సీ పట్టేశాను, అలాగే బీరపొట్టును కూడా మిక్సీ పట్టేశాను. సో ఇప్పుడు బీరకాయలు దోశ
దోశలు అయితే వేస్తానండి. ఎలా వచ్చాయి అన్నది తింటాం కదా, అప్పుడు చెప్తాను మీకు. రైస్ కూడా ఉడికిపోయిందండి. అన్నాన్ని కూడా వార్చేసాను. పిల్లలిద్దరు కూడా నిద్ర లేచిపోయి వాళ్ళు బ్రష్లు అవి చేసుకుని స్నానాలు అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇప్పుడు బీరకాయ దోశలు అయితే వేస్తున్నానండి. దోశలు ఎలా వచ్చాయంటే అసలు తినలేకపోయామండి. గడ్డిలా అనిపించింది నాకు, అస్సలు బాగాలేదు. మా ఆయన అయితే, బాబు నీకు దండం పెడతాను, నువ్వు ప్రయోగాలు ఏమి చెయ్యొద్దమ్మా, నీకు ఎలా వచ్చో ఎప్పుడు వేస్తావు చూసా, తెల్ల దోశలు అదే వెయ్యి, ఇలాంటి దోశలు వెయ్యికే బాబు, నీకు దండం పెడతాను అన్నారనమాట. అలా వచ్చాయండి దోశలు. మా మను అయితే నేను దోశ తిన్నంటే తిన్నా అంది. అసలు కామెడీ ఏంటంటే నేను వేసిన దోశ ఎవరోనండి నాకు తెలియకుండా పాడేశారండి. తర్వాత తిరిగి తుడుస్తున్నప్పుడు ఆ దోశ మంచం కింద దొరికిందనమాట. ఎవరు ఈ దోశ పాడేశారంటే ఎవరి కాలం నేను కాదంటే నేను కాదా అని అన్నారనమాట. అనవసరంగా మంచి దోశ అయితే పాడైపోయింది. బాగాలేదు రండి, టేస్ట్ ఏం బాగాలేదు. ఇంక నేను ఆ దోశని ఇల్లు తుడిసేటప్పుడు తీసి డస్ట్బిన్లో అయితే పాడేశాను. ఏంటో మరి అస్సలు దోశలు ఎలాంటి దోశ అయినా కూడా నాకు వేయడమే రావట్లేదండి సరిగ్గా, అసలు టేస్టే ఉండట్లేదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇమీడియట్గా అయితే గిన్నెలు తోముకుంటున్నానండి. ఈరోజు నేను ఒక తప్పు చేశాను, చేసిన పాపం చెప్తే పోతుంది అనేసి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట. మరి నేను చేసిన పాపం అనాలా లేకపోతే ఇది ఏమనాలో నాకు తెలీదు. ఈరోజు నేను నా మనుతల్లిని అయితే చాలా గట్టిగా కొట్టానండి. నేను మార్నింగే వచ్చిన కాడ నుంచి నేను ఏం కూర్చోకుండా అలా పనులు చేసుకుంటూనే వచ్చానండి. మను లెగమ్మ స్కూల్కి టైం అవుతుంది అని నిద్ర లేపినప్పుడు మొదలెట్టింది అనమాట ఏడుపు. ఇంకా చేతిలో దెబ్బలు తింది. టైం అయితే 11 o'clock అవుతుందండి. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇమీడియట్గా నేను తలస్నానం అయితే చేసేసి ఇంకొంటి సారీ అయితే కట్టుకున్నాను. ఇప్పుడైతే మేము ముకుంద జ్యువెలర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ మంత్ స్కీమ్ అయితే 10,000 పే చేయాలి. అండ్ అది పే చేసేసి ఇంకా అక్కడ చిన్న వీడియో కూడా అడిగారు అనమాట వాళ్ళు. ఆ వీడియో షూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతం ఉంది కదండి. ఇప్పుడు ముకుందలో మంచి ఆఫర్ అయితే ఉంది. మా వారు అంటున్నారు ఏమన్నా చూద్దాము, ఆల్రెడీ మనం ఒక స్కీమ్ ఓపెన్ చేసాం కదా, ఇంకా నాకు ఉంగరం ఒకటి కావాలని ఉంది, ఎప్పటి నుంచో ఉంగరం పెట్టుకోవాలని ఉంది. లేదా ఇయర్ రింగ్స్ బొట్టలకి కట్టాను కదండి నేను స్కీము, బొట్టలు కాకుండా చాంగ్ బెల్ ఇయర్ రింగ్స్ ఇంకోటి ఉంది కదా, సో అలాంటివి ఏమన్నా చూద్దాము అనేసి అనుకుంటున్నాము. మా బడ్జెట్లో అంటే మేము పెట్టగలిగే అంత రేట్లో వస్తే ఏమన్నా తీసుకుంటాను. ఇంకా వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను అన్న గుర్తుగా కూడా ఉంటుంది కదా నాకు. ఇంకా వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నామన్న మెమొరీ కూడా ఉంటుంది కదా అన్నట్టు అనుకుంటున్నాను. చూస్తానండి. ఫస్ట్ అయితే మాత్రం స్కీమ్ అయితే కట్టేసి అక్కడ ఒక చిన్న వీడియో షూట్ ఉందో కంప్లీట్ చేసుకుని వస్తాను. ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే మేము ఇప్పుడు సుచిత్ర బ్రాంచ్ దగ్గరికి అయితే రమ్మన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇది ఏమైందంటే మేము 11 o'clockకే స్టార్ట్ అయ్యామండి. అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళామనుకోండి, 11:15 టైంకి స్టార్ట్ అయ్యాము. ఎర్లీగా వెళ్తే త్వరగా షూట్ కంప్లీట్ చేసేసుకుని 1:30 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే పిల్లల్ని మనము తీసుకురావడానికి టైం సరిపోతుంది కదా అన్నట్టుగా ఎర్లీగానే బయలుదేరాము. కాకపోతే అక్కడ ఏమైందంటే ఆటో డ్రైవర్ని పోలీసులు అయితే ఆపేశారనమాట. ఆటో డ్రైవరు ఇన్సూరెన్స్ అది ఏదో తీసుకోలేదంట బండికి. సో అందుకని ఆటో డ్రైవర్ని 1/2 hour ఆపేశారండి. ఇంకా అసలు వేరేది ఏమైనా బుక్ చేసుకుని వెళ్ళిపోదామా, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ షూట్ కంప్లీట్ అవ్వాలి, పిల్లల్ని తీసుకురావాలి కదా అనేసి అనుకున్నాము. చివరికి ఇప్పుడు ఆటో డ్రైవర్కి 2,000 రూపాయలు ఫైన్ వేసాక అది వాళ్ళు కట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మమ్మల్ని పంపించారనమాట. ఇంకప్పుడు ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తము 3 ఆఫర్స్ గురించి షౌట్అవుట్ ఇవ్వడం కదా, చాలా టైం పట్టేసింది. అది షూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు 2:20 ఆ టైం వరకు అక్కడే సరిపోయిందనమాట. ఇంకా 2:20 అయిన తర్వాత మేము త్వరగా ఇంటికైతే బయలుదేరామండి. ఆటో బుక్ చేసుకుని అది బుక్ అయిన తర్వాత మేము బయలుదేరామన్నమాట. ఇదంతా అవ్వేసరికి ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయిపోయింది. లోపల నేను టీచర్కి ఫోన్ చేసి కొంచెం పని మీద బయటకు వచ్చానండి. సో పిల్లల్ని కొంచెం చూసుకుంటూ ఉండండి అని చెప్పాను. ఇంకా 3 o'clockకి డైరెక్ట్ అటు వెళ్ళి పిల్లల్ని రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చామన్నమాట. సో ఇంకోండి నాకు ఎప్పటి నుంచో బుట్టలు పెట్టుకోవాలని కోరిక. ఇంకా లక్కీగా నాకు ఇది దేవుడిచ్చిన ఒక అదృష్టం అని అనుకోవాలేమోని. ఎందుకు అంటే ఇన్ని రకరకాల మోడల్స్ నేను కొనుక్కుని వేసుకోవాలి అంటే వేసుకోలేను, అది కూడా బంగారంలోని. కానీ అదృష్టం కొద్దీ నాకు ఈ అవకాశం రావడం వల్ల అక్కడ నాకు నచ్చిన ఆర్నమెంట్స్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇలాగ వేసుకుంటున్నాను అనమాట. అయితే నాకు చాలా మొహమాటం అండి, అంత త్వరగా నేను వేసుకోలేను, నేను మొహమాట పడుతున్నాను అనేసి వాళ్ళే, మేడం మీరు ఇంచక్క షూట్కి వచ్చారు, మీకు కావాల్సినవన్నీ పెట్టుకోండి, అందంగా రెడీ అవ్వండి అనేసి వాళ్ళే తీసి నాకు ఈ చెవిలీలు ఇవన్నీ ఇచ్చారనమాట. అప్పుడైతే నేను వేసుకుని అందంగా రెడీ అయ్యాను.
అయిపోయాను. నాతో పాటు పావని కూడా షూటింగ్ వచ్చిందండి. తనైతే ఇంకా అరవంకీలు ఇవన్నీ కూడా పెట్టుకుందనమాట. నా మొహమాటం నా సిగ్గుకి నేను ఇంతలా పెట్టుకుని రెడీ అవ్వలేకపోయాను. ఇంకైతే ఇంకోండి తర్వాత గోల్డ్ది షూటింగ్ అయిపోయిన తర్వాత డైమండ్ షూటింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. డైమండ్ కూడా వేసుకుని అయితే చూసుకున్నాను. అసలు నేను లైఫ్లో ఫస్ట్ టైం డైమండ్ జ్యువెలరీని ఎప్పుడు వీడియోస్లో చూడడం తప్పించి డైరెక్ట్గా చూసింది లేదు. ఇప్పుడు డైరెక్ట్గా డైమండ్ జ్యువెలరీని చూసాను. దాన్ని అయితే నేను వేసుకున్నాను అనమాట. చెవులు పెట్టుకున్నాను, నెక్లెస్ పెట్టుకున్నాను, హారం పెట్టుకున్నాను. ఇదంతా చూసి నా ఫేస్ అయితే అసలు వెలిగిపోయిందండి. డైమండ్లో నా ఫేస్ ఇంత బాగుందా అని అనిపించింది అనమాట. మా ఆయన కూడా చాలా బాగున్నావు, కలకల్లా ఆడిపోతున్నవే బాబు అని అన్నారు. ఇదొక దేవుడిచ్చిన అదృష్టం అనుకుంటాను. నేను కొనుక్కోకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నేను ఇవన్నీ ట్రై చేయగలుగుతున్నాను కదా, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. సో నేను గోల్డ్ జ్యువెలరీలో బాగున్నదా నా ఫేస్, డైమండ్ జ్యువెలరీలో బాగుందా అన్నది మీరు కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోద్దండి. ఇంకా అసలు మేము అక్కడికి వెళ్తాం కదండి, వాళ్ళు ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుందండి. మేడం రండి మేడం, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ షూట్ చేసుకోండి అని ఇలాగ చాలా బాగా ట్రీట్ చేస్తారండి. నచ్చుతుంది. ఇంకా ప్రతి నెల ముకుందాకి ఎలాగ వస్తున్నాం కదా అనేసి అంతకుముందు నేను స్కీమ్ కూడా ఓపెన్ చేశాను. అంటే వాళ్ళు ఇచ్చిన మనీ మనము అలా ఖర్చులు పెట్టేయకుండా వాళ్ళు ఇచ్చిందే మనం అక్కడ కట్టుకున్నాం అనుకోండి, నాకు ఎంతో కొంత అది సేవింగ్ అవుతుంది. ప్లస్ నేను సేవ్ చేసింది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదండి. అంటే బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తగ్గదు కదా. సో ఇంకా నేను అక్కడే 10,000 స్కీమ్ అయితే కట్టేశానండి. అంటే వాళ్ళు ఇమీడియట్గా మనకి ఏమి డబ్బులు ఇచ్చేయరు, మనం చేసిన 1 మంత్ తర్వాత అయితే ఇస్తారనమాట ఆ డబ్బుల్ని. ఇంకా ఏదో ఒకటి ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత వాళ్ళు ఇచ్చింది ఆ నెక్స్ట్ మంత్కి అలా సరిపోతుంది కదా అన్నట్టు. ఇంకా పావని కూడా షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇద్దరం అయితే వెళ్తున్నాము. నాకు మొన్న ఈ షూట్కి వెళ్ళినప్పుడు ఆ సారీ మోటగా ఉంది, నువ్వు ఎంత కాస్ట్లీ ఆర్నమెంట్ చేసుకున్నా లుక్ రాలేదు భవాని అని పెట్టారండి. నేను ఇలాగ ప్రతి నెల ఒక్కసారైనా షూటింగ్కి వెళ్తున్నాను కదా, ఒక్కసారి కట్టిన సారీ మళ్ళీ కట్టడానికి ఉండట్లేదు. ఎందుకంటే మనము ప్రతి షూట్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదండి. సో అన్ని ఎక్కువ సారీలు నా దగ్గర అయితే లేవన్నమాట. సో ఉన్న వాటినే రిపీటెడ్గా అవే కట్టుకోవాల్సి అయితే వస్తుందన్నమాట. టైం అయితే 3 o'clock అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి. మేము అక్కడ నుంచి వస్తూ దారిలో షాను మను వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరిని అయితే రిసీవ్ చేసుకున్నామండి. ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు 3 o'clock అయ్యింది. భోజనం చేయాలండి. వంట అయితే పొద్దుటే అయిపోయింది. నేను మార్నింగ్ బీరకాయ కూర వండాను కదా, తర్వాత ఏమో అన్నం కూడా వండేసుకున్నాను. ఇప్పుడు త్వరగా అన్నం తినాలి, నేర్చుకొచ్చేస్తుంది ఆకలేసేసి. టైం అయితే 5:40 అయ్యిందండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత అంటే మార్నింగ్ 4 o'clockకే వచ్చాం కదా, వచ్చిన తర్వాత నేను అసలు పడుకోలేదు కదండి. ఇంకా నాకు ఆ షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత చాలా మొత్తం వచ్చేసినట్టుగా అలసిపోయినట్టుగా అనిపించింది. ఇంకా కాసేపు అయితే పడుకుందామని పడుకుంటే 5 o'clock లేసానండి. 3:30కి పడుకుని 5 o'clock లేసాను. ఇంక ఇప్పుడే పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించాను. మా వారైతే పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి ఇంటికైతే వచ్చారు. ఇంకా ఆయనకి టీ పెట్టేసి తర్వాత నేను మధ్యాహ్నం భోజనాల తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి, వాటిని క్లీన్ చేయలేదు, ఆ గిన్నెలు క్లీన్ చేయాలి. తర్వాత అయితే నేను ఇంక ఈ ఇల్లు మొత్తం సర్దుకోవాలండి. వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయాలి. అంటే ఊరు నుంచి తీసుకొచ్చాం కదా, అన్నీ ఎలా పడితే అలా హాల్లోనే ఉన్నాయి. ఇల్లు అయితే ఎక్కడ చూసినా బట్టలతో ఎలా పడితే అలా ఉందండి, అదంతా సర్దుకుంటా రావాలి. ఈరోజు సరిగ్గా వ్లాగ్ ఏమి షూట్ చేయలేకపోయానండి. ముకుంద జ్యువెలర్స్లోనే చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది. గిన్నెలు అయితే తోమేశానండి. నైట్ డిన్నర్లోకి అయితే నేను కందిపప్పు అయితే నానబెట్టాను, పప్పుచారు కాద్దాము పలచగా అనేసి. ఇప్పుడైతే ఇంకోండి ఈ లగేజ్ బ్యాగ్ మార్నింగ్ నుంచి సర్దలేదు. క్విక్గా ఇందులో వాషింగ్ చేయాల్సిన బట్టలన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. మార్నింగ్ సగం బట్టలు అయితే వేసామండి వాషింగ్ మిషన్ మీద, ఎన్ని తీగల మీద ఉన్నాయి ఇంకా ఆరలేదు. సో ఇవి రేపు పొద్దున్న వేస్తాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేస్తే రేపు పొద్దున్న లిక్విడ్ వేసేసి ఆన్ చేసేసుకోవచ్చు కదా. ఇందాక నేను మీకు చెప్తూ ఆపేశాను కదండి, చేసిన పాపం చెప్తే పోతుంది అని అమ్మ చెప్తూ ఉంటుంది అనేసి. ఈరోజు నేను మనుని చాలా గట్టిగా కొట్టాను. కొట్టిన తర్వాత నేను ఎంతసేపు బాధపడ్డానో నాకే తెలియదు. ఏడుపు కూడా వచ్చి ఏడ్చేసాను అనమాట. దాన్ని పొద్దున్నే లెగమ్మా అన్నాను, లెగత్తకి ఏడుపు మొదలెట్టిందండి. అయినా కూడా చాలా ఓపిక్గా లెగమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి లేపాను అనమాట. తర్వాత నేను వంట చేసుకుంటున్నానండి. ఈరోజు బీరకాయ కూర అయితే వండుతున్నాను కదా. ఏం కూర వండుతున్నావు అని అడిగింది.
బీరకాయ వండుతున్నానంటే ఇంకా మొదలెట్టింది అనమాట ఏడుపు. బీరకాయ అయితే నేను స్కూల్కి వెళ్ళను, నేను బీరకాయ కూర పట్టుకుని వెళ్ళను అని ఏడుపు మొదలెట్టింది. సరే బీరకాయ కూర వద్దులే, నీకు నేను పచ్చడి వేసి అన్నం పెట్టేస్తానులేమ్మా, అది పట్టుకుని వెళ్ళు అన్నాను. అది అయిపోయిందా, ఈ లోపల దోశల పిండిని మిక్సీ పడుతున్నానండి. మా ఆయన వచ్చి ఏం దోశలు అని అడిగారు. నేను ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడే మనువు ఉందనమాట. ఇప్పుడు మళ్ళీ నేను అది బీరకాయ పొట్టుతోటి దోశలు వేస్తున్నానని చెప్పాను అనుకోండి, మళ్ళీ మొదలెడుతుంది నేను తిన్ను అనేసి. సో అది ఎందుకు వచ్చిన గోల అని మా ఆయన మాట్లాడుతున్నాను, నేను విన్నట్టు ఊరుకున్నాను అనమాట. మా ఆయన తిన్నంగా ఉంటారా? అస్సలు తిన్నంగా ఉండరు. దగ్గరికి వచ్చి చూసి, బాబో బీరకాయ దోశలా, ఎప్పుడు చూడు ఆకులు గడ్డి ఇలాగే తింటావు అన్నట్టుగా అన్నారన్నమాట. ఇది తినేసింది మనుది బీరకాయ దోశలు అన్నమాట. ఇంకంతే, స్నానం చేసి వచ్చిన తర్వాత నేను దోశలు వేసి పెట్టానండి. మొదలెట్టింది మళ్ళీ ఏడుపు. బీరకాయ దోశలు అయితే నేను తిన్ను, బీరకాయ కూర అయితే నేను తిన్ను అని మొదలెట్టింది అనమాట. ఇంక నాకు అప్పటికే చాలా చిరాగ్గా ఉంది, పొద్దుటి నుంచి ఏడుస్తూనే ఉందా, ఓపిక పట్టుకుని ఉన్నానా. ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయిందండి. మరో పక్కేమో మా ఆయన అది ఏడుస్తున్న కొద్దీ ఇంకా అదని ఇదని చెప్పి రెచ్చగొడతా ఉన్నారు. అంటే బీరకాయ మీ ఇంట్లో మీరు ఎప్పుడు ఆకులే తింటారో, మేమైతే ఆకుకూరలు ఎక్కువ తినము అని ఇలా అంటూ ఉంటారన్నమాట. మా ఆయన కామెడీగా చేస్తూ ఉంటారు. నేనేమన్నా అంటే తిట్టాను అనుకుని మా ఆయన ఇంక నవ్వుకుంటూ ఉంటారన్నమాట. అలా తిట్లు తింటాక మరీ అంటూ ఉంటారు. ఇంకా నేను చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందేమో, తినకపోతే మానే, తిరిగి ఇచ్చేసే తప్పించి తినకపోతే మానే అనేసి అన్నాను. అది ఇంక ఈ లోపల ఏమన్నా ఒక్క మాట అంటే చాలండి, ఓ చెవులు చిల్లడిలాగే ఏడుస్తుంది. ఇంక నాకు కోపం వచ్చేసి ఇంక షానుకి జడ వేస్తే దువ్వాని ఇసిరానమాట. దువ్వాని పక్కకి వెళ్ళిపోయింది, దానికి తగలలేదు. చేతిలో పక్కన స్పూన్ ఉంది, స్పూన్ ఇసిరాను. ఇంకా స్పూన్ విసరంగానే అది వెళ్ళి దానికి నుదుటికి అయితే తగిలేసిందండి. నాకు చాలా కంగారు వచ్చేసింది. కోపంలో ఏదో చేతికి దొరికింది ఇసిరేసాను తప్పించి, అది పిల్లకి తగులుతుంది, అది తగిలి పిల్లకి బ్లడ్ వస్తుంది. అసలు పొరపాటున అది వెళ్ళి కంటికి తగిలిందంటే దానికి ఎంత ప్రమాదం అయిపోతుంది. ఇదేది నేను ఆలోచించకుండా సరాసరి కోపంలో ఇసిరేసాను అనమాట. అంతే, మా వారు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చేసారు. మా వారు, నీకేమైనా మెంటల్ ఎక్కేసిందా ఏంటి, రోజు పిల్ల మీద ఎందుకు అలా చేస్తున్నావు అన్నారు. ఈ లోపల ఇంకా దానికి దెబ్బ తగిలేసింది కదా, ఏడుస్తూ అది వెళ్ళిపోయింది అనమాట, ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది. కానీ నాకు కోపం చాలా ఉండి దాని దగ్గరికి కూడా వెళ్ళాలని అనిపించలేదండి. కాకపోతే మనసులోని దేవుడికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నానంటే, అది ఐబ్రోస్కి పైన తగిలింది కాబట్టి సరిపోయింది. అదే కంటికి వెళ్ళి తగిలిందంటే ఆ స్పూన్ ఆ రోజు కన్నే పోదునేమో. ఎంత పెద్ద పొరపాటు చేసేసాను దేవుడా, చాలా అదృష్టవంతురాన్ని కాబట్టి నా బిడ్డకి ఏమి కాలేదు అని ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నాను అండి. ఆ తర్వాత అది స్పూన్ ఇలా చీరుకుపోయి నుదుటి మీద బ్లడ్ వచ్చేసింది అనమాట. అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ స్కిన్ పొపర ఊడింది అంతే. కానీ నా కోపంలో ఆ పిల్లకి ఏమన్నా అయ్యి ఉంటే కనుక ఈరోజు నేను ఇలా ఉండకపోదునండి, వెంటనే పోదునేమోని. ఎందుకంటే అంత తప్పు చేశాను అన్న ఫీల్ నన్ను ఆ రోజంతా చాలా బాధ పెట్టేసింది. పొద్దుటి నుంచి ఆ తిక్కపేసి మరో పక్క మా ఆయన ఇంకా రెచ్చగొట్టి దాన్ని ఏడిపించడము, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో పిల్లని కొట్టేసుకున్నానా అన్న బాధ అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా కోపంలో కనీసం పిల్లకి దెబ్బ తగిలింది, ఏడుస్తుంది, అది దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, అయినా కూడా నాకు దాన్ని దగ్గరికి తీసుకోవాలనిపించలేదు అనమాట. అలా ఏడుస్తూనే ఉండగానే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా తర్వాత ఇంకా నాకు మనసు అస్సలు ఒప్పుకోలేదండి, ఇంత తప్పు చేశాను, ఇంత బాధ పెట్టానా పిల్లని అనేసి. ఇంకా మళ్ళీ కాసేపు నేను బాధపడ్డాను. తర్వాత మళ్ళీ వెంటనే టీచర్కి మెసేజ్ పెట్టాను అనమాట, ఇలా పొద్దున్న పిల్లని కొట్టుకున్నాను, పిల్ల ఎలా ఉంది టీచర్ అనేసి పెట్టానండి. కాకపోతే ఆవిడ ఏంటంటే ఫోను మార్నింగ్ ఇంకా స్కూల్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేయాలేమోని, మళ్ళీ స్కూల్ అంతా అయ్యాక ఓపెన్ చేయాలేమోని మెసేజెస్ అయితే ఆవిడ నేను పిల్లని రిసీవ్ చేసుకున్నా కూడా చూడలేదనమాట. ఆవిడ ఇంకెందుకులే పిల్ల నా దగ్గరికి వచ్చేసింది కదా అనేసి తర్వాత ఆ మెసేజ్లు అయితే డిలీట్ చేసేసాను, ఆవిడ చూడట్లేదు కదా అని. ఇంకా అలా జరిగిందనమాట. అసలు నేను పిల్లని లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ నుంచి అనుకున్నాను అనమాట, పిల్లల మీద అరవడం కానీ కొట్టడం కానీ చెయ్యొద్దు అని. నేను నార్మల్గానే అసలు పిల్లల్ని కొట్టాను, కాకపోతే మనువుని మాత్రం రిపీటెడ్గా కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మాట వినదు, తిక్క పేసి పెడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక దెబ్బ పడితేనే కొంచెం అది సెట్ అవుతుంది అనేసి ఒక్కొక్క దెబ్బ వేస్తాను.
కానీ ఎప్పుడు అంత పిల్లకి ఏదో ప్రమాదం జరిగిపోయి అంత ఎప్పుడు కొట్టలేదండి. కానీ ఈ రోజు ఏంటో కోపంలో స్పూన్ ఇసరడము, అది వెళ్ళి నుదుటికి తగిలి బ్లడ్ రావడము ఇలా జరిగేసరికి అసలు నిజంగా చాలా తప్పు చేశాను, నేను మంచి అమ్మని కాదు, ఇలా రకరకాల ఫీలింగ్స్తో చాలా బాధపడ్డాను అనమాట. అలా బాధపడుతూనే షూట్ కూడా వెళ్ళానండి ఆ ముకుంద జ్యువెలర్స్కి. ఇంకా అక్కడ పనిలో పడిపోయి కొద్దిసేపు మర్చిపోయాను, కానీ తర్వాత పిల్లని ఇప్పుడిప్పుడు చూసుకుంటానని అనిపించింది. ఇంకా అలా జరిగిందనమాట. మన కోపాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది అని మళ్ళొక్కసారి దేవుడు నాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఒక్కొక్కసారి నేను అనుకుంటాను అనమాట, ఇది మొదటి క్షమాభిక్షలాగా దేవుడు వదిలేశాడు, కానీ ఇలా నేను రిపీట్ చేస్తే ఈసారి పెద్ద ప్రమాదమే జరుగుతుందేమో, ఇక్కడ నేను కంట్రోల్లో ఉండాలి అనేసి అనుకుంటాను. యూజువల్గా కూడా నేను పిల్లలు ఇంట్లో ఎంత అల్లరి చేసినా, ఇల్లు ఎంత పాడు చేసేసినా, ఏది చేసినా కూడా నేను అస్సలు కోపం తెచ్చుకోనండి. కాకపోతే కారణం లేకుండా ప్రతి దానికి తిక్క పేసి పెడతారు చూసారు, అప్పుడు పిచ్చ కోపం వస్తుంది. ఇంకా వన్స్ కోపం వచ్చి కొట్టడం స్టార్ట్ చేశానంటే చాలా గట్టిగా కొట్టేస్తాను. నాకు తెలియకుండానే చేసేస్తాను. ఈ కోపాన్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. అసలు 1 ఇయర్గా నేను పిల్ల మీద చెయ్యెత్తిందే లేదండి. ఈరోజు చాలా గట్టిగా కొట్టానన్న ఫీల్ అయితే అనిపించింది అనమాట. అది ఏం ప్రమాదం కాలేదు, ప్రమాదం అయ్యుంటే నా పరిస్థితి ఏంటి అని అన్న ఫీల్ అయితే చాలా బాధ కలిగించింది ఈరోజు. చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు కాబట్టి ఇలా చెప్పాను. ఇంకా నాలాగే ఎవరికైనా జరిగితే జాగ్రత్త పడతారు అనేసి కూడా నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజైతే మాత్రము నైట్ డిన్నర్లోకి నేను పప్పుచారు అయితే కాస్తున్నానండి. పప్పుని టమాటాని ఉడికిచ్చేసాను, బెండకాయ ముక్కలను కూడా గిన్నెలో పెట్టి అయితే ఉడికిచ్చేసాను అనమాట. సో ఇంకా పప్పుచారు అయితే ఉడికిపోయిందండి, మరిగిపోయింది. ఇంకా పప్పుచారుని అయితే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. చాలా మిస్ అయ్యానండి హోమ్ ఫుడ్ని. అసలు అక్కడ పూణేలో ఉన్న 2 days మేము తిన్న ఫుడ్ మన ఫుడ్ అయితే కాదు కదా. సో నాకు ఈ 2 daysకే చాలా పప్పు మీద క్రేవింగ్స్ అయితే వచ్చేసాయి నాకు కూడాని. అసలు ఇంత మంచి ఫుడ్ మనకి ఎక్కడ దొరకదు అనిపిస్తుందండి. బాగా ఆకలేసినప్పుడు ఆవకాయ పచ్చడి వేసుకుని కొంచెం పప్పు వేసుకుని తింటే ఇంతకన్నా మంచి భోజనం ఇంకెక్కడ ఉంటుంది అని అనిపించింది అనమాట. ఎంత చికెన్ బిర్యానీలు తిన్నా, ఏది తిన్నా రాని సంతృప్తి ఈ పప్పు చారులో వస్తుందండి నాకు. అంత సాటిస్ఫైడ్గా, రిలాక్స్డ్గా, కడుపు నిండా తిన్నాము అన్న ఫీల్ అయితే వచ్చింది మాకు. ఇంకా వేడివేడిగా అన్నము, వేడివేడి పప్పుచారు, కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుని ఫుల్గా అయితే మేము డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇల్లంతా కూడా మా వారు వాకింగ్ నుంచి వచ్చేసరికి ఇల్లు మొత్తాన్ని తుడుచుకుని సర్దేసుకున్నానండి. ఇప్పుడు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా ఇక్కడ ఏదో మా వారు సంథింగ్ ఏదో సినిమా అయితే పెట్టారు, ఆ సినిమా అయితే చూస్తూ నేను భోజనం అయితే చేసేసామన్నమాట. ఈరోజు మేము చూసిన మూవీ అయితే ఇదేనండి. కొంచెం ఫన్నీగా, ఎమోషనల్గా బాగుంది మూవీ. హాయ్ అండి, ఈరోజు అయితే సండే అండి. ఇప్పుడు టైం అయితే 10:40 అయితే అవుతుందండి. ఇంకా నేను సండే వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు, అందుకనేసి సాటర్డే సండే 2 కలిపేసి ఒకే వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఈరోజు నేను పిల్లలు తీసుకుని సినిమాకి అయితే వెళ్తున్నాము. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది షాను మనుకి ఈ మూవీ చూపించండి అక్క అనేసి కామెంట్ పెట్టారండి. మహావతారం అండి, ఆ మూవీ చూపించండి అక్క అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారండి. సరే అంతమంది చెప్తున్నారు కదా, ఏంటో ఆ మూవీ పిల్లలకి అంత నచ్చేలాగా ఉంటుందేమో, తీసుకుని వెళ్దాం శ్రీవారు అని అడిగితే మా వారు అయితే టికెట్స్ బుక్ చేశారు. ఇప్పుడు 11కి మాకు థియేటర్లో ఉందన్నమాట షో టైము. సో వెళ్తున్నామండి. ఇంక మళ్ళీ వచ్చిరాగానే ఆకలి వేస్తుంది కదండి, అందుకనేసి చికెన్ కూర అయితే వండేసాను. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత త్వరగా నేను అన్నం వండేసుకుంటే సరిపోతుంది, కూర ఇంకోసారి వేడి చేసుకుని తినేస్తాము. ఇంకంతేనండి. ఈరోజు పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు, సినిమాకి వెళ్తున్నాము అనేసి. సో మూవీకి వెళ్తాం కదా, మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది నా ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిన తర్వాత షేర్ చేస్తాను. మూవీ థియేటర్కి అయితే వచ్చేసామండి. మేము స్పెషల్గా 3D మూవీ కావాలి అంటే 3D కళ్ళజోళ్ళు ఇచ్చే మూవీ థియేటర్ ఎక్కడ ఉంటుంది అని చూసి మరి అదైతే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకోండి మా నలుగురికి 4 సీట్లు బాగా పైన అయితే వచ్చాయండి. ఇది కూడా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, లాస్ట్కి ఇవే ఉంటే ఇవి బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకోండి 3D కళ్ళజోళ్ళు ఇచ్చారు. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయ్యింది, చూస్తున్నాము. టైం అయితే 2 o'clock అయ్యిందండి. మూవీకి అయితే వెళ్ళి వచ్చేసాము. మూవీ అయితే మాత్రం నాకు ఎలా అనిపించింది అన్న తర్వాత చెప్తాను. ఫస్ట్ మా షాను మనని అడుగుదాము. మా మూవీ నచ్చిందా? నచ్చింది. ఏం నచ్చింది మూవీలో ఎక్కువ నీకు?
లాస్ట్లో నరసింహస్వామి వచ్చింది. నచ్చిందా నీకు? నీకు నీకు మూవీ నచ్చింది? వచ్చింది తల్లి లాస్ట్లోని అది నరసింహస్వామి ఫైట్ చేస్తుంటే అది కళ్ళజోడు పెట్టుకున్నాం కదా, దగ్గరికి వచ్చేసినట్టు కనిపించిందంటే అండి. 3D కళ్ళజోళ్ళు అయితే ఇచ్చారు. కళ్ళజోడు ఉన్నా లేకపోయినా నాకు ఒకలానే అనిపించింది. కొంచెం దగ్గరికి వచ్చినట్టు ఉందన్నమాట 3Dలోని. పర్వాలేదండి, మూవీ అయితే బాగుంది. మీ పిల్లలు దేవుళ్ళవి ఇలాగా కార్టూన్ ఎక్కువ ఇష్టపడతారు, యానిమేషన్ అనుకుంటే తీసుకుని వెళ్ళండి, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. నన్ను మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట, పిల్లలు మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్, వాళ్ళ ఎగ్జైట్మెంట్ని వీడియో తీయండి భవాని అనేసి అన్నారండి. బట్ థియేటర్ అంతా చీకటిగా ఉండి వీడియో అయితే రాలేదు. ఫ్లాష్ వేస్తుంటే పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారనమాట. సో అందుకని ఇంకా వీడియో అయితే తీయలేదండి. మొన్నటి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళాలి ఈ మూవీకి అనుకున్నాను. ఫైనల్గా పిల్లల్ని అయితే ఆ మూవీకి తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చాం కదండి, బియ్యం కడుగైతే స్టవ్ మీద పెట్టాను. కూర ఇందాక నీళ్ళు ఉండగానే కట్టేసాను అనమాట. మళ్ళీ ఒకసారి అయితే వేడి చేస్తున్నాను. ఇంకా మేము లంచ్ అయితే చేసేస్తామండి. టైం అయితే 2:15 అయిపోతుంది. మూవీ చూసొచ్చిన తర్వాత అయితే పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకుని పోయారండి. కానీ నేనైతే మాత్రము కొంచెం ఎడిటింగ్ పని అయితే ఉండిపోయింది. సో ఆ ఎడిటింగ్ పని అయితే పూర్తి చేసుకున్నాను. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాము మూవీ నుంచి రాగానే. ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నిటిని అయితే తీగల పైన అయితే ఆరవేసుకుంటున్నానండి. ఇంకా షాను మను వాళ్ళని అయితే నిద్ర లేపేసి తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాము. పిల్లలు డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ అవ్వడానికి ఎలాగో 1.5 అవర్ టైం పడుతుంది కదండి. ఇంకా 1.5 అవర్ నేను మా వారు కలిసి వాకింగ్ అయితే చేసుకుంటాము. అంటే వాకింగ్ చెమటలు పట్టేసి ఇలాగ అలా ఏం కాదు, సరదాగా మా ఆయన చేతిలో చేయి వేసుకుని అలాగ నడుచుకుంటూ ఏదో ఒక విషయాన్ని అలా మాట్లాడుకుంటూ వెళ్తామన్నమాట. సో మెయిన్ మా ఇద్దరి మధ్య వచ్చే టాపిక్ హౌస్ కొనుక్కోవడం కోసమే వస్తుందండి. హౌస్ ఎప్పుడు కొనుక్కుంటాము, రేట్లు పెరిగిపోతున్నాయి, మనం కొనగలుగుతామా లేదా, మనకి వైజాగ్ ట్రాన్స్ఫర్ వచ్చేసేలాగా ఉంది, ఆ ట్రాన్స్ఫర్ ఎప్పుడు వస్తుంది, ఈ ఇయర్ వస్తుందా, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, పోనీ ఆ ట్రాన్స్ఫర్ మనకి రాకపోతే ఇంకా హైదరాబాద్లో సెటిల్ అయిపోదాము అని ఇవే విషయాల గురించి మాట్లాడుకుంటామండి. అది ఖచ్చితంగా వైజాగ్ అయితే ఒక 2-3 ఇయర్స్ అయినా వెళ్ళి రావాల్సి వస్తుంది అంటారు మా ఆయన. ఇంక ఎలాగూ వెళ్తున్నాం కదా వైజాగ్లో ఉండిపోదాము అని మా ఆయన అంటారండి. నాకేమో హైదరాబాదే కావాలి. హైదరాబాద్ అయితే నాకు క్లైమేట్ బాగా సెట్ అవుతుంది, తలనొప్పి ఎక్కువ ఉండదు. అలాగే ఇంకోటి పిల్లలకి ఇక్కడ స్కూల్ అవి బాగా కుదిరింది, పిల్లలకి ఇంగ్లీషు హిందీ త్వరగా వస్తుంది ఇక్కడ అనేసి నాకుంటుంది. ఇది నా వెర్షను. మా వారు ఏంటంటే ఊరికి అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్ళిపోతే అంత బాగుంటుంది అనేసి అంటూ ఉంటారు. అంత దగ్గరికి వెళ్ళిపోతే ఏం ప్రేమలు ఉండవు, దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయి, అసలే మీ వాళ్ళకి అంతంత మాత్రమే ఉంటుంది ఎఫెక్షన్స్ అనేసి అంటూ ఉంటాను అనమాట నేను. ఇంకా మెయిన్ మాకు ఇల్లు కొనుక్కోవడానికి హౌసెస్ కూడా చూడటం లేదండి. దేనికి అంటే వైజాగ్ జోన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందంట. సో జూనియర్స్ దగ్గర నుంచి ఇలాగ ఇంకా ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయంట. ఒకేసారి చాలా మందిని వేలల్లో పంపించేస్తారంటండి ఒకేసారి. సో అది ఆలోచిస్తున్నాము, ఫస్ట్ మనకు వస్తుందా లేకపోతే మనకి ఇంకా టైం పడుతుందా అనేసి ఆలోచిస్తున్నాము. పోనీ ఇల్లు కొన్నాక దాన్ని మాకు రెంట్కి ఇవ్వడం ఇష్టం లేదు, మనం కొన్న ఇల్లు మనమే ఉండాలి అని మా ఫీలింగ్ అనమాట. సో ఇంక ఏయో ఆలోచనలు అలా ఉంటాయి మా ఆయనకి నాకును. అలా ఇవన్నీ మాట్లాడుకుని సరే ఇప్పుడు ఏం వద్దులే, నీకు ఒక 40 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడు కొందామా అనేసి అనుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ రేట్లు పెరిగిపోతాయేమని మళ్ళీ ఆలోచన వస్తూ ఉంటుంది. ఇలా ఈ ఇల్లు అన్న మాట వచ్చిన ప్రతిసారి మనసు ఎందుకో చాలా డిస్టర్బ్ అయిపోతుంది అండి. అందరూ కొనుక్కుంటున్నారు కదా తక్కువలోనే, మనం ఎందుకు కొనలేకపోతున్నాము అని ఇలా ఏవేవో ఆలోచనలతో అలాగ కాసేపు అయితే మాట్లాడుకుంటూ తిరుగుతాము. తర్వాత మళ్ళీ ఇద్దరం వదిలేస్తాం అనమాట. మళ్ళీ ఎప్పుడు వాకింగ్కి వెళ్తే అప్పుడు మళ్ళీ ఈ ఇల్లు టాపిక్ అయితే వస్తూ ఉంటుందండి. మా ఇద్దరి మధ్య ఇలాగా టాపిక్ అయితే మాటలు అయితే నడుస్తూ ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి, వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఉతికిన బట్టలన్నీ ఆరిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఉతికినవి కాదు, మొన్న ఊరు నుంచి రాగానే ఉతికిన బట్టలు ఇవి. సో ఈ బట్టలన్నిటిని అయితే మడతలు పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత
మా వారికి అయితే డ్యూటీ ఉంది అనేసి బయటకైతే వెళ్తున్నారనమాట. సో ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు మా షాను అయితే ఎన్ని ముద్దులు పెట్టుకుంటుందోనండి. డాడీ త్వరగా వచ్చే, ఎప్పుడు వస్తావు డాడీ అని ఇలా అడుగుతుంది. మా మను ఏమో అసలు పట్టించుకోదనమాట. అమ్మ ఉంది కదా నాకు, నువ్వు లేకపోతే ఏంటి అన్నట్టు ఉంటుందండి. మా మను ఎన్ని కొట్టు ఎన్ని తిట్టు, నాకు అమ్మ ఉంటే చాలు, ఇంకెవ్వరు అక్కర్లేదు నాకు అంటది మా మను. ఇంకా సరే అయితే వెళ్తున్నా కదా, చిన్న కూతురికి కూడా ముద్దులు పెట్టేసి వెళ్ళండి శ్రీవారు అని చెప్పి మా వారిని అయితే ఇంకా పంపిస్తున్నానండి. వాటర్ బాటిల్ పెట్టాను కదా, కిందకి వెళ్ళి వచ్చాను. తలుపు చేయమ్మా, తలుపు డాడీని ఫోటో వచ్చేసిందా? బైక్ కేసు తీసుకున్నావా? డబ్బులు ఉన్నాయా చేతిలో? ఈ వ్లాగ్ లైవ్ అయ్యే టైంకి మా వారు ఇంటికి కూడా వచ్చేసారండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.